హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పోత్కొని ఫ్యామిలీస్. ఈ రోజు కొత్త ఛాలెంజ్ తో వచ్చినాం అన్నమాట. వచ్చేసి షోర్మా. మొన్న వీడియోలా చేసినాం కదా పానీపూరి ఛాలెంజ్. సో ఇవాళ కొత్త ఛాలెంజ్ తో వచ్చినాం. ఈ రోజు ఛాలెంజ్ షోర్మా. ముగ్గురు ఉండే గప్చుప్ దాంట్లో ఇవాళ నలుగురు ఆట అయింది డాల్ మా డాల్ కూడా ఛాలెంజ్ మా డాల్ నలుగురు వస్తారు. ఎంతసేపట్లో తింటారో దాన్ని బట్టి నెక్స్ట్ ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి 500. ఫస్ట్ వస్తారో 500. ఎవరైతే లాస్ట్ వస్తారో మళ్ళా మొన్నలాగా మిరపకాయ తినిపిస్తాం. మమ్మీ ఒక్క సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్. అరే ఫస్ట్ హ్యాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఇప్పుడైతే ఫస్ట్ ఇవాళ అయితే తాల్బాల్ వేస్తారేమో ఇట్లా నేనైతే కొడతా. సో అప్పటి వరకు అయితే మేము చేద్దాం. మా డాడీ కెమెరా హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఏమనుకోకూరి. ఓవర్కి చెప్పు. ఓవర్కి నాకు ఓవర్కి శివానికి చలో. సో నేను ఫస్ట్ కావాలంటే వీడియో చూపెడతా. ఫస్ట్ ఇది చూపెట్టిన నాకు, సెకండ్ ఇది చూపెట్టిన నీకు, థర్డ్ ఇది చూపెట్టిన మమ్మీకి. శివానికి అన్నావుగా, ఇది చూపెడితే శివానికి అన్నావు, థర్డ్ మమ్మీ. వీడియో చెక్ చేస్తావా? ఎప్పుడు వీడియో చూపెడతా. ఫస్ట్ జల్దీ తినొచ్చు నాకు. సరే ఫస్ట్ చూడండి మా బ్రూనో ఏం చేస్తాడు. మా బ్రూనో ఖజానా తవ్వుతుంది. బ్రూనో తవ్వు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఇవాళ మా మమ్మీ కూడా ఉంది. ఈ పళ్ళ మధ్యలకి అయితే తింటది. మా మమ్మీకి అడే అడ్వాంటేజ్, జల్దీ తింటది ఆ పళ్ళ మధ్యలకి. సో గైస్, ఇంకో కొత్త రూల్ అయితే పెట్టినాం. అదేంటంటే నోట్లో అయితే ఉంచుకోవద్దు, మొత్తం తినాలి. మింగిన తర్వాత టైమర్ అనేది ఆఫ్ చేస్తాం. అంటే లాస్ట్ టైం నేను అట్లనే ఓడిపోయినా. వీళ్ళు నోట్లో పెట్టుకుని ఇంత నాకు చిన్న ఉంది కాబట్టి నేను ఓడిపోయినా. ఇప్పుడు కూడా అదే అనమాట. సో మొత్తం నోట్లో మింగిన తర్వాతనే టైమర్ ఆఫ్ చేస్తాం. అప్పుడు ఈజీగా గెలిస్తే ఇవాళ చూడరు మీరు ఛాలెంజ్. ఎట్లా తింటుండ్రా కుర్తి కుర్తి. ఇలా కొంచెం జల్లి అయిపోతుంది. అయిపోయినట్టుంది. ఏ బండి సపోజ్ స్లోవా. గుగ్గు సౌండ్ వస్తుంది. ఏమైతుందో మళ్ళా పోగలరా. మరి మొత్తం తినాలి. ప్లేట్ సాఫ్ చేయాలి, నోట్లది కూడా సాఫ్ అయితే అర్థమైతే నోరు ఆనే వరకు. నువ్వు 2 సెకండ్ల తిను. పాలు కరాచీ తిన్నాడు.
ఇంకేం తినరా ఇది పోతుంది అన్నం అన్నం తినాలి నోట్లో మొత్తం తినేసిండు నోట్లో ఖాళీ అని కానీ నోట్లో ఖాళీ కాలే నోట్లో తిన్న తర్వాతనే ఆపుతాం ఎట్లా తింటుండ్రు అయ్యా మసలా అంటే మేము ఏమి తీయని అవుతున్నాం గురుగురు గురుగురు సౌండ్ వస్తుంది తిన్న తర్వాత నీళ్ళు రావచ్చు నీళ్ళు కూడా నీళ్ళు రావచ్చు మా డాడీకి ఏముంది అంటే మళ్ళీ ఏమైనా కావాలా అని మా డాడీ ప్రాబ్లం మా డాడీ కుట్టుకోలకి నీళ్ళు రావాలా నీళ్ళు ఒక చిన్న కుత్తాను కుట్టుకోవాలి అదే అది కానీ మమ్మీ ఉంది అని ఒక నమ్మకంతో తింటుండు అందుకే మెల్లగా తింటుడు అమ్మ వెళ్ళదా ఇక్కడ ముక్కలు ఉన్నాయి తిన్నాడు తిన్నాడు ఎంత సీన్ 4 minutes 14 seconds ఇప్పుడు మా మమ్మీ సెకండ్ నోరా నేనే కాదనుకుంటా నువ్వే ఎవరు నువ్వే నేనేనా సరే ఇప్పుడైతే నేనంట చూద్దాం ఎంతసేపట్లో తింటున్నావు 4 minutes 14 seconds ఇవాళ నేనే గెలవాలి నెక్స్ట్ నాదే అనమాట సో షవర్మా ఇది మొత్తం 4 minutes 14 seconds లో అయితే దానికంటే ముందు కంప్లీట్ చేయాలి కానీ 4 నిమిషాలు 14 సెకండ్ల కానీ దానికంటే ముందు కాదు ఒక మంచి టార్గెట్ ని సెట్ చేయాలి 2 minutes 1.5 minute అట్లా ఎందుకంటే ఇల్లు కూడా కాబట్టి నేను గెలవాలంటే ఫస్ట్ రావాలంటే నాదే తక్కువ టైం ఉండాలి సో మంచి టార్గెట్ అయితే సెట్ చేయడానికి సో ఇప్పుడే టైమర్ అయితే స్టార్ట్ చేస్తుండు ముందే చెప్తే నేను వంట చేయకపోదుగా మమ్మీ రియాక్షన్ తింటా మమ్మీ మిరపకాయ మిర్చి ఇళ్ళకే చేస్తా మిర్చి అయితే లేకపోతే జరిగిపోవాలి చూడు మొదలు చెప్తున్నా జరిగిపోతే కంపల్సరీ మిర్చి జరిగి మళ్ళా ఎవరైతే లాస్ట్ వస్తారో అలా కూడా మిర్చి ఇప్పుడు మధ్యలో నేనైతే మిరపకాయ అస్సలు తినను. మిరపకాయలు తినా అంటే అనుకోని దానిపైన స్వీట్ తెచ్చి తింటా. అది తింటావు ఛాలెంజ్ ఎందుకు అది మరి? ఛాలెంజ్ ఎందుకైతే మరి నీకు మంచిగా చేసినట్టు అవుతుంది ఏదిరా ఛాలెంజ్ ఆడుతున్నా టైం పాస్ చేస్తున్నా కానీ ఏడు తిన్నా కదా అది ఎట్లనే జల్దీ తినేస్తాడని నమ్మకం ఆల్రెడీ ఎంతనే 1 minute అయితేనే ఉందా ఒక్క బుక్కకే 1 minute అవుతుంది 4 బుక్కలు 4 నీళ్ళు తాగితే అది పోదు కానీ అన్ని రావచ్చు అరే మాకు ఇచ్చిరాడు అమ్మ నువ్వే కూకాను మంచిగా తినేసాయి ఆ మూతికి ఇట్లాను ప్రేమ చూసుకోదా పూల కూడా తినేసి వచ్చింది అన్న. తిన్నావా చికెన్ వేసుకొని తిన్నావా? అంత పెద్ద గట్ట మనతోటి ఏడైతుంది? అయితే ఇప్పుడే జరిగిపోతున్నా నేను తింటా కానీ మరి అంత స్పీడ్ గా అవుతుంది. స్పీడ్ అంటే ఇక నీ ఇష్టం టైమింగ్ పెట్టినాం నీ అంటే కూడా కాదు ఈజీగా అది చిన్న ఉంది నాది పెద్ద ఉంది అట్లా ఏముండదు అన్ని సుర్మాలే సుర్మాలు కదా షోర్మా అదే ఏదో సోర్మానం అన్ని సోర్మా నువ్వే తెచ్చినదిరా నువ్వే తెచ్చినావు నువ్వే ఎక్కువ తక్కువ తెచ్చిన కావాలని మంచిగా నువ్వే దెబ్బదబ్బా. ఎట్లయినా మమ్మీ శివారం వెళ్ళానే తింటాడు నేను సెకండ్ వస్తా ఇచ్చిందే టార్గెట్ 4 నిమిషాలు 4 నిమిషాలలో మేము 3 నిమిషాలలో కూడా తింటాం ఓకే డన్
అయిపోయింది. మమ్మీ 4 నిమిషాలు లోపల తినేసి ఎట్లనో తినేసి ఆయన మిర్చి వెళ్దాం 3 minutes 46 seconds 3 minutes 46 నాదంతా 4 minutes 14 seconds. ఆయన కంటే ముందైతే తిన్నా చెప్పిండే కదా, తింటాను మంచి తిన్నా అమ్మ, కడుపు కూడా నిండింది మంచి మెల్ల తిన్నా కూడా. ఇప్పుడు ఒక టెన్షన్ అయితే లేదు, అమ్మ అయితే తింటుంది అనమాట. ఇప్పుడు మా మమ్మీ నువ్వు 3 minutes 46 seconds లోపు తింటే ఫస్ట్ థర్డ్ వస్తావు, ఇప్పుడు వరకు ఫస్ట్ వస్తావు. లేదంటే 4 minutes 14 seconds కంటే ఎక్కువ తింటే నువ్వే లాస్ట్, నువ్వే మిరపకాయ తినా. స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ మమ్మీ అసలు కాదు. మమ్మీ నువ్వే మిరపకాయ కానీ తింటానంటే కొంచెం ఈ మధ్యలో అది తిన్నవి ఆకలి లేదలేదు, అది ఎంత తింటే అయినట్టే జల్ది జల్ది నువ్వు. తింటావా షవర్మా తిను. నువ్వు పెద్ద పెద్ద పెట్టుకో, మమ్మీ 3 ముక్కలు పెద్దవి పెట్టుకో అయిపోతుంది. పెద్దది అయిపోయినట్టే. అట్లా అట్లా పెట్టుకో, సగం సగం పెట్టుకో. అది చూడకు నువ్వు వాకన్నది పాక్ అన్నది. ఆయనకు అక్కినా సరే తింటా షవర్మా. మమ్మీ తీసి నాకు ఇయ్యే మమ్మీ. అవుతుంది తిన్నామంటే మెల్ల 5 నిమిషాలు అయితే తినే కానీ నువ్వు ఏం తొందర లేదు. పెట్టుకో అయ్యా అయితే ఏంటుంది? 3 ముక్కలలో ఒకటి మరణం, ఒకటి జననం, ఒకటి గెలుపు పొందే వరకు నిమిషం ఉంది. మెల్లది నువ్వు తప్పస్తుందా? నువ్వే రాకేటం చూడు. ఆమె తింటావు చూడు, జల్దీ తింటారు. అరే జల్లి తినే 2 ముక్కలలో అయిపోతాను, అయిపోతుంది. మమ్మీకి ఏం చేద్దాం, కళ్ళు నోట్లో పెట్టుకునేది లాస్ట్ లాస్ట్ అయిపోగొట్టాలి. చికెన్ కాదు అదే చేస్తుండే కదా. మమ్మీ క్విట్ అయిపోయింది. మళ్ళా లాస్ట్ వచ్చిన వాళ్ళకి అలాగా క్విట్ అయిన ఒక అలాగా ముందే చెప్తున్నా, ముందే చెప్పింది. ఇక మా మమ్మీ క్విట్ అయిపోయింది. మా మమ్మీ ఎట్లా మమ్మీ అన్నది తీసుకుంటుందంట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. 3, 2, 1. బా చదివింటుండ్రు. నువ్వు అంత ఇట్లా నాకు డైరెక్ట్ కానీ రా, నువ్వు నవ్వుతే అంటే పోతాడు. టైం అయిపోతుంది. అది ఏంటది అసలు చూస్తున్నాడు. టైం వేస్ట్ అవుతుంది. మైనస్ తింటాడు.
మంచిగా అయితే ఒక్క సోమ తినలేదు. సూర్మా అంటే తిన్నారు ఒకటి. మొత్తం రాములు పైనకెళ్ళి వేస్తాను కిందకెళ్ళి వేస్తాను. మంచి రాములు ఏం కాదు, టైం వస్తుంది. పైనకెళ్ళి వేస్తాను కిందకెళ్ళి వేస్తాను. నువ్వే ఫాస్ట్. ఆగు మొత్తం తినని. డాడీ ఖుషి అయిపోతుంది శివాడికి వెళ్ళొస్తుంటే. డాడీ అది కూడా కాలేదు, అది కూడా సార్ ఎంత ఖుషి అవుతుంది. 3 సెకండ్ కూడా కాలేదు. నీదెంత అయిందా? 3.46. ఏం మిరపకాయ. మమ్మీ క్యూట్ అయింది కాబట్టి నేను మమ్మీ బదులు తింటున్నా. మమ్మీ అసలు అంటే మమ్మీ తినాలి అసలు అంటే. ఎందుకు తింటారు మమ్మీ? లాస్ట్ వచ్చిన వాళ్ళు. లాస్ట్ వచ్చిన వాళ్ళే మరి. మమ్మీ నాకంటే లాస్ట్ వచ్చింది కదా. మమ్మీ 4.49 minutes తినలే ఇంకా. మమ్మీ క్విట్ అయింది. అబ్బా క్యూట్ అయిన వాళ్ళే తింటారు మరి. లాస్ట్ వచ్చిన ఆడు ఏం చెప్పిండు? క్విట్ అయిన వాళ్ళకి ఇంకా లాస్ట్ వచ్చిన వాళ్ళు రెండు అట్లా ఏం వీడియోలో మీకు ఒకవేళ వీడియో క్లిప్ ఉంటే మీకు అది క్లిప్ ఇప్పుడు సరిపోతే కంపల్సరీ పిలిచి మళ్ళా ఎవరైతే లాస్ట్ వస్తారో అలా కూడా పిలిచి. లాస్ట్ వచ్చిన వాళ్ళకి అలాగా, క్విట్ అయిన ఒక అలాగా. ముందే చెప్తున్నా, ముందే చెప్పింది. లాస్ట్ వచ్చిన వాళ్ళే అన్నారు, క్విట్ అయిన వాళ్ళు కాదు. ఇంతదా ఇంతదేగా. ఏం చేసాం తినేదా. నాకని ఇంత మొన్ననేమో శివ లడ్డు గారు తింటే ఇంత వస్తుంది. ఇప్పుడు ఏమో గింతగా గింత కళ్ళకి నీళ్ళు వెళ్తున్నాయి. కారం ఉండదు. అమ్మా చాలా ఉండు డాడీ. కారం ఉండదా మరి ఉంటుందా డాడీ? చూడు ఎట్లా చాలా చాలా మెల్ల డాడీ వచ్చి దొడ్డు మా డాడీ చాలా దొడ్డు మిరపకాయ తీసుకున్నా. ఆగ్రాబాయి మమ్మీ అసలు అంటే మా మమ్మీ క్విట్ అయింది కాబట్టి మా మమ్మీ తినాలి. నువ్వు కూడా క్విట్ అయింది. నేను నాకంటే ఎక్కువ 4.49 minutes 4 minutes త్యాగం చేస్తున్నా అనుకోరా. త్యాగం చేస్తున్నా. ఏదైతే అదేం తినాలి. మమ్మీ ఏది ఇక్కడ దీని తర్వాత అమ్మా అమ్మా అని పాట ఏమంటా గలలకి నీళ్ళు వెళ్తున్నారా? ఏదో వచ్చినా అది కవర్ చేసుకుంటాను. ఇంట్లో కావాలి ఏముందా? ఏమన్నా గుడ్డు కారం, నార్మల్ కారం దగ్గరికి తీసుకురా క్లోజ్. నీళ్ళు వెళ్తున్నాయనే. శివాడైతే గెలిచిండు కాబట్టి గెలుస్తుండే మనం అంటే మనం ఫోకస్ చేస్తలేమా లేకపోతే ఏందిరా అవి పిల్లి పిత్తిరి కాదు అసలు. ఆ షోర్ మన అయినాడు, ఒక్క షోర్ మన వీడు గెలుస్తాడు. నెక్స్ట్ టైం ఏది మాకైతే ఛాలెంజ్ గెలవకున్నా కానీ నేను అందుకే నాకు ఖాళీ 4.4 minutes ముందే తినాలనుకున్నా, మంచి తినాలనుకున్నా, కడుపు నిండా తిన్నా. నేనైతే కడుపు నిండా అయినా, ఎందుకంటే మొన్న జల్లిలా తినలేదు. అందుకని ఇలా అనుకున్నా పోతే పోయింది కానీ మంచిగా తిందామని కడుపు నిండా. గెలిచిన వాళ్ళకైతే ఫోన్ పే చేసేసిన. నేను 3rd place వచ్చిన. మా మమ్మీ క్విట్ అయింది అసలు అంటే. అయినా మమ్మీ త్యాగంతో మమ్మీ ఇట్లా పాటేస్తాడే బ్యాక్గ్రౌండ్ లా అమ్మా అమ్మా. నెక్స్ట్ సో నెక్స్ట్ ఛాలెంజ్ కి సో నెక్స్ట్ ఛాలెంజ్ అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ ఛాలెంజ్ ఏందో అప్పుడే ఆలోచిస్తాం, అప్పుడు డిసైడ్ చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంటర్టైన్ చేస్తున్నాం. దొబ్బండి అంటే వెళ్ళిపోవాలంటే